ఇప్పుడు మనం భిన్నాల తీసివేత మరియు జవాబులను సూక్ష్మీకరించడం ఎలాగో చూద్దాము. ఇప్పుడు మనం 8/18 మైనస్ 5/18 ఎలా చేయాలో చూద్దాము. భిన్నాల తీసివేత మరియు ఎడిషన్ చేయడం ఒకే విధంగా ఉంటాయి. మనకి హారం సమానంగా ఉంటే అప్పుడు సమాధానంలో వచ్చే హారం తీసివేతకు ఉన్న సంఖ్యల హారానికి ఈక్వల్గా ఉంటుంది. అదే 18 ఇప్పుడు మనం లవము ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్న రెండు లవముల మధ్య డిఫరెన్స్ అవుతుంది. అప్పుడు 8లో నుండి 5ని తీసివేసినచో 3 వస్తుంది. ఆగండి, ఇంకా పూర్తిగా చెప్పలేదు. ఎందుకంటే 3 మరియు 18ని 3తో భాగించవచ్చు. కాబట్టి రెండింటిని 3తో భాగిద్దాం. 3ని 3తో భాగించాలి, 18ని 3తో భాగించాలి. 3ని 3తో భాగిస్తే 1 వస్తుంది. 18ని 3తో భాగిస్తే 6 వస్తుంది. అప్పుడు 1/6 అవుతుంది. దీన్ని విజువలైజేషన్లో చూద్దాము. 18 భాగాలను గీద్దాము. ఇక్కడ నేను 18 భాగాలను గీస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను కొంచెం చిందరవందరగా గీయవచ్చు. నేను మంచిగా గీయడానికి ప్రయత్నిస్తున్నాను సుమా. నేను ఈ దిక్కుల్లో 6 గీస్తున్నాను. అప్పుడు 3 ఉన్నాయి. అక్కడ ఇంకొక 3 ఉన్నాయి. అక్కడ 3 భాగాలు ఉన్నాయి కదా, ఆ మూడింటిని కూడా గీద్దాము. ఇప్పుడు 6 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు దీనిని 3 నిలువు వరుసలుగా డివైడ్ చేద్దాము. ఇక్కడ 18 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు 8/18 1 2 3 4 5 6 7 8కి సమానము. ఇప్పుడు 8లో నుండి 5 తీసివేస్తూ చేయాలి. 1 2 3 4 5 వ్యవకలనం చేస్తే ఇప్పుడు మనకి అక్కడ ఏం మిగులుతుంది చెప్పండి? అక్కడ 18లో 3 భాగములు మిగులుతాయి. అంటే 18లో 3 భాగములు మిగులుతాయి. ఇక్కడ మిగిలిన భాగాలు మీరు చూడవచ్చు. ఇటు చూడండి. ఇప్పుడు 18లో నుంచి 3 చిన్న భాగములను ఒక భాగం చేస్తే అప్పుడు మనకి ఎన్ని పెద్ద భాగములు ఉంటాయి? ఇది ఉన్న వాటిలో ఒక పెద్ద భాగం. ఇప్పుడు మిగిలినవి ఏమిటి? ఇది ఇంకొక పెద్ద భాగం, ఇది ఇంకొకటి. మనకి 18 భాగాలు ఉంటే అందులో నుండి 3 భాగములను ఒక పెద్ద భాగముగా చేస్తే అప్పుడు మనకి 6 పెద్ద భాగములు ఉంటాయి. ఇప్పుడు 6 పెద్ద భాగములు ఉన్నాయి కదా, చూసారా? ఇక్కడ మనకి ఒక్కొక్క లైను, ఒక్కొక్క భాగం నీలి రంగులో ఉన్నది. 6 భాగముల్లో ఉన్నది. కాబట్టి 3/18 అది 1/6కి సమానము.